దయగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ దయని బట్టి మీ కృపను బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభు మా జీవిత గమ్యంలోనైనా మమ్మల్ని సురక్షితంగా నడిపించి మీ సన్నిధికి నాయన మేము ఆరాధించడానికి మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనం తండ్రి. మీ విలువైన మాటలు మేము అందరం వినడానికి సిద్ధపడి ఉండగా మా అందరికీ కావలసిన మాటల చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని త్వరగా రాని ఉన్నాయి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కొన్ని సంగతులను మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకంలో మనుషులు పాడైపోవడానికి పలువురు కారణాలు ఉన్నాయి. మనుషులు పాడైపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలన్నా మనందరికీ తెలియాలి. మనుషులు ఎందుకు పాడైపోతారు అని అంటే, బ్రతకడం సరిలేక, నడవడం సరిలేక. దేనికి మనుషులు పాడైపోతారు అని అంటే, దేవుడికి నచ్చని పనులు, దేవుడు కాదనే పనులు చేస్తున్నప్పుడు మనిషి పాడైపోతాడు. పాడైపోవడానికి ఎక్కడో ఒక చాలా చిన్న రీజన్ ఉంటుంది, చాలా చిన్నది. అది మనకి అర్థమైతే అక్కడే ఆగిపోతే మన జీవితాలు బాగుంటాయి. అది మనం ఎప్పుడైతే కంటిన్యూషన్ చేస్తామో మన స్థితి అంతా నాశనం అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. మరి మనకి ఎలా అర్థం అవుతుంది అని అంటే, దేవుడు చెప్తాడు ప్రతి విషయాన్ని, మనల్ని గద్దిస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు. ఏది రైటో, ఏది తప్పో, ఏది మంచిదో, ఏది చెడుదో ప్రతిదీ దేవుడు మనకు చెబుతున్నప్పుడు అక్కడ ఆగిపోతే మన జీవితాలు బాగుంటాయి. అలా దేవుడు చెప్పినా మనం వినకపోతే మాత్రం డెఫినెట్గా మన జీవితాలు పతనం అయ్యాక అర్థం అవుతుంది. అప్పుడు అర్థమైన ఉపయోగం ఏమీ ఉండదు. కొన్ని విషయాలు మనకు తెలియాలి. మెయిన్ రీజన్స్లో కొన్ని విషయాలు చెప్తాను. మనిషి పాడైపోవడానికి కొన్ని బంధాలు ఉంటాయి. ఆ బంధాలు మనకు అర్థం అవ్వకపోతే, ఆ బంధాలకి మనం దూరం అవ్వకపోతే నిజంగానే పోతాం. ఏంటి ఆ బంధాలంటే, కొన్ని స్నేహాలు ఉంటాయి, కొన్ని బంధరకాలు ఉంటాయి, కొన్ని చోట్ల మనం మాట్లాడే విధానాలు ఉంటాయి. కొందరితో తిరుగుతున్నప్పుడు మన సహవాసాలు బట్టి కూడా మన జీవితాలు ఏమవుతాయి, ఎప్పుడైతే మనల్ని బాగు చేసే మార్గంలోకి వెళ్తామో మనం బాగుంటాం. ఎప్పుడైతే మనల్ని పాడు చేసేది, మనల్ని నాశనం చేసే మార్గం మనకు అర్థం అవ్వలేదో అప్పుడే మన జీవితాలు పతనం అవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే అర్థం అవ్వాలి, చాలా జాగ్రత్తగా. దేవునికి దూరపరిచేది, దేవుని దగ్గరకు రాకుండా ఆపేది, దేవుని సన్నిధికి మనం నిలబడకుండా అడ్డుకునేది మనల్ని పాడు చేసేది. అది టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, సహవాసమైనా, చెప్పండి, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళకుండా అది అడ్డుకుంటుందంటే అదే మనల్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. దాని నుండి ఎప్పుడైతే మనం ఎదిరించి ముందు అడుగేస్తామో అప్పుడు మనం బాగుంటాం. అది మనల్ని పిలుస్తుంది కాదా అని మనం దానికి లొంగిపోతే మాత్రం ఏమవుతాం, పాడైపోతాం. బైబిల్లో ఇలాంటి విషయాల గురించి ఎన్నో చెప్పాడు దేవుడు. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో కొన్ని విషయాలు చెప్పాడు. అంటే మనిషి పాడైపోవడానికి లేదా మనిషి తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మనం ఎన్నుకునే సహవాసాలు చాలా ఇంపార్టెంట్. మనం చేర్చుకునే బంధాలు చాలా ఇంపార్టెంట్. అంటే మనం చేర్చుకునే బంధాలు కానీ లేదా మన సహవాసం చేసే సహవాసాలు కానీ అవి మంచివి కాకపోతే ఏమవుతాయి, పాడైపోతాయి. మన జీవితాలే నాశనం అయిపోతాయి. మన జీవితాలు ఎందుకు నాశనం అయిపోతాయి? మనం ఎన్నుకునే మార్గం మంచిది కాదు, మనం చేర్చుకునే బంధం మంచిది కాదు. ఈ రెండిట్లు ఏది మంచిది కాకపోయినా మన జీవితాలు ఏమవుతాయి, పాడవుతాయి. సిగరెట్ నువ్వు డబ్బులు కొనవసరం లేదు, ఆడే ఇస్తాడు.
మందు నువ్వు కొనవసరం లేదు, ఆడే తెస్తాడు. దళారుగా తిరిగితే ఖర్చు నువ్వు పెట్టవసరం లేదు, ఆడే పెడతాడు. ఎందుకు? నువ్వు పాడైపోయిన తర్వాత ఎలాగో ఖర్చు పెడతావు. నిన్ను పాడు చేయడానికి ఆడేం చేస్తాడు? ఎట్టడా? పెట్రోల్కి లేదురయ్యి అంటే నేను కొడతాను రా అంటాడు. డబ్బులు లేవురంటే నా దగ్గరనే రా అంటాడు. ఇంట్లో కూరగాయలు లేకుంటే ఇస్తాడు 1 రూపాయి. కరెంటు బిల్లు కట్టలేదంటే 1 రూపాయి నేను ఇస్తాను రా అంటాడా? అండో. ఎప్పుడు అంటాడు? నిన్ను పాడు చేసేయడానికి, నిన్ను నాశనం చేయడానికి నేను ఉన్నాను అంటాడు. అదే సాతాను. అది ఎవరిలో అయినా రావచ్చు, బంధుత్వంలోనే రావచ్చు, స్నేహితులన్నా రావచ్చు, మన కుటుంబంలో కూడా రావచ్చు. అంటే మనల్ని పాడు చేసేది ఏ రూపంలో వస్తుందో మనకి తెలీదు. మరి ఎలా తెలుసుకోవాలంటే బైబిల్ చెప్తాది. బైబిల్ ఏం చెబుతుంది ఒకసారి మనం అందరూ తెలిసి ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో ఏం చేయొద్దు అంటే, ఒక దైవంలో లేదా ఒక దేవుల్లో ఉంటున్న నువ్వు, ప్రార్థనకి వెళ్తున్న నువ్వు, ఒక సన్నిధిలో నిలబడుతున్న నువ్వు మారు మనసు పొందిన నువ్వు ఎవరితో జోడుగా ఉండకూడదు. అసలు నమ్మకం లేనివాడితో నీకు సహవాసం ఏంటి? అంటే నువ్వు పాడైపోవడానికి మొట్టమొదటి రీజన్స్ ఏంటో తెలుసా? నువ్వు ఎన్నుకునే స్నేహితుడు మంచివాడు కాదు. అంటే నమ్మకం లేనివాడితో నువ్వేం చేయకూడదు. ఏమవుతావు? నీ విశ్వాసం కూడా ఏమవుద్ది? పాడైపోదు. ఆడి పని పాట లేకుండా దళారుగా తిరుగుతాడు, నిన్ను రమ్మంటాడు. ఆడు రోడ్లను తిరుగుతాడు, ఏడికి తాడి తెపాలం ఏమీ లేదు. ఆడి కనీసం దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే ఒక విలువ లేదు, దేవుని సన్నిధి అంటే ఒక గౌరవం లేదు, దేవుడు అంటే ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, ఒక విధానం లేదు. అలాంటి సన్నాసులతో మనం సహవాసం చేస్తే మనం బాగుంటామా? చెబుతున్నాడు, మారి నువ్వు బ్రతుకు మారిన మన జీవితాలు, మన దేవుల్లో విశ్వాసం ఉన్న మనం ఒక అవిశ్వాసతో ఏం చేయకూడదు, జోడిగా ఉండుకో. విశ్వాసం కలిగిన మనం, ఒక నమ్మకం మనకు ఉంది, దేవుడు మన కొరకు చనిపోయాడు, మన పాపాలను క్షమించాడు, మన పాపాలన్నీ తుడిచివేశాడు, 2వ రాకడలో ప్రభు వస్తాడు, మనం ఆయన నమ్మి బాప్తిసం తీసుకున్నాము, మరణించి మరలా పరలోక రాజ్యం వెళ్తామని మనకు ఒక నమ్మకం ఉంది, మనకు ఒక విశ్వాసం ఉంది. కనీసం దేవుడు అంటే భయం లేనుడు, దేవుడు అంటే నమ్మకం లేనుడు, మార్పు లేనుడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. అలాంటితో జోడీగా ఉంటే మన జీవితాలు ఏమవుతాయి? మన ఆదివారం ఎందుకు రావండి సన్నిధికి? ఇలాంటి ఎదవలతో తిరిగితేనే రాం. ఇలాంటి అవిశ్వాసులతో, అమ్మలక్కలతో సొల్లుసులు వేసుకుంటేనే రాం. ఇలాంటి అవిశ్వాసులతో మనం తిరిగితేనే మనం ఎక్కడికి రాం? దేవుని సన్నిధికి రాం. అదే ఒక విశ్వాసతో జోడిగా ఉండు. ఏం చెబుతుంది? ఈరోజు మనం ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? సన్నిధికి వెళ్ళాలి. మనం ఈ పాట పాడాలి, ఇగో ఈ వాక్యం చదవాలి, ఈ ప్రార్థన చేయాలి. ఇలాంటి మాటలు మనకు వస్తాయి. అసలు విశ్వాసం లేనివాడితో జోడిగా ఉంటే అత్తమాలు వెళ్ళిపోవాలేంట్రా సన్నిధిగా, అత్తమాలు కూర్చోవాలేంటమ్మా దేవుని సన్నిధిలో అంటే అంటాడా? అంటాడు. ప్రోగ్రామ్స్ కూడా ఎప్పుడు వస్తాయి తెలుసా మనకి? సండే వస్తాయి. ఎందుకని? మనల్ని పాడు చేసేది మన చుట్టూనే ఉన్నది, మనం గమనించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు తెలుసా, నీకు నాకు తెలియదు కాబట్టి ఆ ఇంటిస్తున్నాడు. ఏమిస్తున్నాడో తెలుసా? ఇదిగో అవిశ్వాసులతో నువ్వేం చేయకు, అసలు జోడిగా ఆడితో ఉండొద్దు. ఎందుకో తెలుసా? ఆడి విశ్వాసం లేనోడు, ఆడికంటూ ఒక ప్రమాణం లేదు, ఆడికంటూ ఒక నమ్మకం లేదు, ఆడికంటూ ఒక భక్తి లేదు, వాడికంటూ ఒక దైవత్వం లేదు. అలాంటి వాడితో నువ్వు ఎవరితో ఉండొద్దు. ఉంటే ఏమవుతావు? పాడవుతాం. మన జీవితాలు పాడైపోతాయి, మన విశ్వాసం కోల్పోతాం, మన నమ్మకాన్ని కోల్పోతాం, మన దైవత్వాన్ని కోల్పోతాం, మన దేవుని పట్ల ఉన్న ఏ భయం అయితే ఉందో ఆ భయాన్ని మనం కోల్పోతాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, అలాంటి వాళ్ళతో నువ్వేం చేయవద్దు తెలుసా? జోడీగా ఉండక. నెక్స్ట్, నీతికి దుర్నీతితో ఏం సంగత్యం అన్నాడు చూడండి. అంటే నువ్వు దేవునిలో నీతిగా బతుకుతున్న వాడితో అన్యాయంగా తిరిగి వాడితో ఏంటి సాంగత్యం అంటే, అన్యాయంగా తిరిగే వాడితో నువ్వేం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు అన్నాడు. అంటే నీకు నియమాలు ఉన్నాయి, నీకు నిబంధనలు ఉన్నాయి, ఒక నీ కట్టుబాట్లు. ఏం కట్టుబాటు? ధర్మశాస్త్రం చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఏమని? అబద్ధాలు ఆడద్దంటుంది, మోసాలు చేయొద్దంటుంది, వ్యభిచారం చేయొద్దంటుంది, దొంగతనాలు చేయొద్దంటుంది, న్యాయం యథార్థత నీతిగా నిన్ను బతకమని నీకు ఒక నియమం ఉంది, నీకు ఒక నిబంధనలు ఉన్నాయి, నీకు ఒక కట్టుబాట్లు ఉన్నాయి. ఇలాంటి కట్టుబాట్లు లేనోడితో, ఇలాంటి నమ్మకాలు లేనోడితో, ఇలాంటి న్యాయ విధులు లేకుండా అన్యాయంగా బతికేవాడితో, అసలు యథార్థత లేనోడితో, అలాంటితో నీకు సాంగత్యం ఏంటి? సహవాసం ఏంటి?
అంటే అలాంటి తోడుతో సహవాసం చేస్తే నీ నీతి కూడా ఏమవుతుంది? ఒకప్పుడు చూడండి, మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మన దేవుళ్ళలో ప్రారంభం ఉన్నప్పుడు మనకి ఎలాంటి స్థితి ఉంటుందో తెలుసా? ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, చక్కటి విశ్వాసం ఉంటుంది, చక్కటి నమ్మకం ఉంటుంది. ప్రార్థన అంటే ఒక భయము, భక్తి ఉంటుంది. ఎప్పుడు ఈ పోతాయి తెలుసా? ఇదిగో ఇలాంటి నీతి లేని వాళ్ళతో, ఇదిగో ఇలాంటి అవిశ్వాసులతో ఎప్పుడైతే మనం జోడుగా ఉంటామో జాయిగా మన విశ్వాసం ఏమవుద్దో తెలుసా? జాయి కోల్పోతాం. మన నీతి ఏమవుద్దో తెలుసా? జాయిగా కోల్పోతాం. మన భక్తి ఏమవుతుందో తెలుసా? జాయిగా కోల్పోతాం. ఎందుకు కోల్పోతున్నాం? మనం అవిశ్వాసులతో జోడుగా ఉన్నాం. మనం ఎందుకు వెనకబడిపోతున్నాం అంటే నీతి లేనివాడితో సహవాసం మనం ఉన్నాం. ఇలాంటి నీతి లేని వాళ్ళతో ఉంటాం కాబట్టి మనం కూడా ఏమవుతుందో తెలుసా? మనకున్న నీతిని కోల్పోతాం. అంటే ఇలాంటి సహవాసాలు చేస్తే ఏం కోల్పోతాం? మనం విశ్వాసం కోల్పోతాం. రెండోది ఏం కోల్పోతాం మనం? చెప్పండి. నీతిని కూడా కోల్పోతాం. నెక్స్ట్, అసలే వెలుగుకితో చీకటితో ఏమి పొత్తు అన్నాడు. చూడండి, అసలు నీకు వాళ్ళకి పొత్తు ఏంటి అని అన్నాడు. నువ్వెవరు సంబంధువు? వెలుగు సంబంధం. నువ్వు వెలుగు సంబంధం అయితే ఆ రోడ్లంట తిరిగే వాళ్ళతో నీకేంటి సంబంధం? పొత్తేంటి నీకు అని అడిగాడు. వాళ్ళెవరు? చీకటి సంబంధులు. చీకటి సంబంధులు అంటే ఎవరు వాళ్ళు? రోమిలకు రాసిన పత్రికలో రాయబడుతుంది. వాళ్ళన్నీ అల్లరితో కూడిన. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 13వ, ఇక్కడికి వద్దాం మరలా. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది. మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేకయు, కామ విలాసమైన పోకరి చేష్టలైనను కలహమైనను మత్సరమైన లేక పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. అంటే చీకట్లో నడిచేవాడికి ఏముంది? అల్లరుంది. చీకట్లో నడిచేవాడికి ఏముంది? ఆటపాట్లు ఉన్నాయి. చీకట్లో నడిచేవాడికి ఏమున్నాయి? మత్తున్నది. చీకట్లోడికి ఏమున్నది? కామ విలాసమైన పోకరి చేష్టలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, మత్సరం ఉంది. ఇవన్నీ ఎవరి సంబంధులు? వీళ్ళందరూ చెప్పండి, చీకటి సంబంధులు. అంటే చీకటోళ్ళకి ఏమున్నాయి? ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ లక్షణాలతో నీకు వెలుగుతో నీకు పొత్తేంటి అంటే నీ వెలుగును కూడా ఆర్పేసే చెప్పండి చీకటితో మనం ఏం చేస్తున్నాం? సహవాసం చేస్తున్నాం. మనం కూడా రోజు ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? ఆ చీకట బ్రతుకుల్లోనికి. మరి ఎవరితో సహవాసం చేయి? నీతితో సహవాసం చేయి. ఎవరితో జోడిగా ఉండు? విశ్వాసతో జోడిగా ఉండు. అందరూ చెప్తున్నారు, సంఘం అంతా చెప్తున్నాడు. అంటే మన సహవాసం కరెక్ట్గా లేకపోతే, మన పొత్తులు కరెక్ట్గా లేకపోతే మనం ఏమవుతాం? పాడవుతాం. అదే చెబుతున్నాడు దేవుడు, అదే మాట్లాడుతున్నాడు. మీ సహవాసాలు బాగుండాలి. చీకటితో మీకు పని ఏంటి అంటున్నాడు? మీరు వెలుగు సంబంధులు కదా. మీరు వెలుగైతే మీరు ఎవరితో ఉండకూడదు? చీకటిగా నీకు పొత్తేంటి? చీకటిగా నీకు బంధం ఏంటి? అసలు వాళ్ళకి నీకు పొత్తేంటి చెప్పు. వాళ్ళెవరో అవిశ్వాసులు, వాళ్ళెవరో అన్యాయస్తులు, వాళ్ళెవరో మత్తు ఉంది, కలహం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనాలు, ఇవన్నీ వాళ్ళ చీకటి బ్రతుకులు. అలాంటి చీకటి బ్రతికి నువ్వు వెలుగులోకి వచ్చావు. నువ్వు వెలుగైతే చెప్పండి, వాళ్ళతో నువ్వు ఎందుకు కొట్టున్నావు అని అడిగాడు. మనకు అర్థమైపోద్దండి, మన బ్రతుకును బట్టే మన సహవాసాలు ఉంటాయి, మన నడవడికను బట్టే మన బంధాలు ఉంటాయి, మన ఆలోచన బట్టే మన క్రియలు ఉంటాయి. అంటే మన బంధాలు అంటే మన క్యారెక్టర్ని బట్టి, లేదా మన ప్రవర్తన బట్టి, లేదా మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాలు బట్టే మన చుట్టూ ఉన్న వాతావరణం ఏమవుద్ది? మనలా ఉంటారు. ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు అన్నీ ఉన్నాడు, నాకంటే పెద్దోడు. అన్నీకి ఏజ్కి నాకు సంబంధం ఉందా? అన్నయ్య. కానీ అన్నీ నేను ఎలా ఉన్నావు? చాలా సహవాసం కలిగి ఉన్నావు. చాలా సహవాసం కలిగి ఎత్తుకున్నావు. అన్ని విశ్వాసం ఒకటే, నా విశ్వాసం ఒకటే. అన్ని వెలుగు ఒకటే, నా వెలుగు ఒకటే. అన్ని నీతి ఒకటే, నా నీతి. అంటే నేను ఎలా ఉన్నానో, లేదా నా తోటి జోడిగాడి కూడా ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు మా ఇద్దరు ఒక చోట ఉంటే చెప్పండి, చీకటికి ఏమైనా కలుగుతుందా? అవిశ్వాసం ఏమైనా కలుగుతుందా? అన్యాయం ఏమైనా దొరుకుతుందా? ఎందుకు దొరకదు? మా ఇద్దరు బాండింగ్ ఒకటే. అదే అన్నీ అనుకోండి, లేకపోతే నేను సిగరెట్లు కాల్చేవాడిని, తాగుబోతోడిని, లేకపోతే రకరకాల వ్యక్తులు. ఇప్పుడు మా ఇద్దరు జోడుగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? నన్ను మార్చడం కష్టమేమో కానీ అన్నయ్యని మార్చడం ఎక్కడో పాయింట్ దొరుకుతుంది. అన్న ఎంతకన్నా నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఏం సాధించావు ఇన్ని దేవుల్లో ఉన్నావు, రా ఒక పెగ్గేదామంటే రాడా?
మనం ఎక్కడ డౌన్ అవుతాం, మనల్ని ఎక్కడ సాతాను పట్టుకోవాలో అడిగి తెలుసు. అందుకే మన సహవాసాలు బాగుండాలి. మన సహవాసాలు ఎందుకు బాగుండాలి? మనం కృంగిపోతున్నప్పుడు, లేదా మనం కృషించిపోతున్నప్పుడు, లేదా మన విశ్వాసాన్ని కోల్పోతున్నప్పుడు, మనకు సరైన విశ్వాసం మన పక్కనుంటే మనల్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. మరి అవిశ్వాసం ఉంటే వాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి వాడితో నీకేం ఉండకూడదు తెలుసా? సాంగత్యము ఉండకూడదు. క్రీస్తునకును బయ్యాలతోనూ ఏమి సంబంధము? అవిశ్వాసతోనూ అవిశ్వాసకి చెప్పండి, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది అన్నాడు. చూడండి, ఈ రెండు వేరుగా. మరి మీరేంటి కలుసుకుంటున్నారు అంటే మీరెవరో? మన రిలేషన్స్ ఏంటి? మన బంధాలేంటి? ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం మనం సరిగ్గా క్రియేట్ చేసుకోకపోతే పాడైపోయేది ఎవరో తెలుసా? మనమే పాడైపోతాం. అది నేనంటే బైబిల్ చెప్తున్న విషయం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, త్వరగా చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. దుష్ట సాంగత్యము మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేద్దంట? చెరిపేస్తుందని చెప్పాడు. అంటే దుష్టులు సహవాసం చేస్తే ఏమవుతుంది? మన మంచి ప్రవర్తన కూడా ఏం చేద్ది? పాడు చేద్ది. అంటే మనం చేసే సహవాసం మనల్ని ఏం చేద్ది? పాడు చేద్ది. అంటే మనం బాగుండాలంటే, మన క్రియలు బాగుండాలంటే, మన నడవడికలు బాగుండాలంటే, మన విధానాలు బాగుండాలంటే మన సహవాసం కూడా ఏమై ఉండాలి? బాగుండాలి. మరి మన సహవాసాలే తేడాగుంటే మనం ఏమవుతాం తెలుసా? పాడైపోతాం. మన రిలేషన్స్ బాగోవాలి, మన స్నేహితులు బాగోవాలి, మనం చేసే జోడుగాళ్ళు సరిగ్గా ఉండాలి. అలాంటి వారు సరిలేకపోతే, అలాంటి సహవాసాలు మనం చేస్తున్నట్టే ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలు కూడా ఏమవుతాయో తెలుసా? 6 నెలలు తిరిగితేనంట 6 అవుతారో తెలియదు, కానీ ఆడులో మాత్రం మనం ఏమవుతాం? ఆడిట్రాడు. మీరు నడిపించండి. తపస్సు చేయాలి. అయినా అవుతుందో చెప్పరు. మనం చూడండి, చిటికలో టెంప్ట్ అవుతాం. అవునా? అవుతామమ్మా. చిటికలో 6 నెలలు టైం పడదు. 6 నిమిషాలు చాలు. 6 నిమిషాలు కూడా మనకి ఎక్కువే. ఎందుకు? 6 సెకండ్లు చాలు. ఎందుకు? మనల్ని పడగొట్టడానికి పెద్ద విషయం ఉండదు అడికి. కానీ ఆడిని రప్పించండి, తీసుకురండి. మీ స్నేహితులు ఉంటారుగా, ఆ స్నేహితులు తీసుకురండి, కూర్చోబెట్టండి. అదే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళంటే అడికి క్షమం చాలు. అంటే మన సహవాసాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన సహవాసాలు ఇంపార్టెంట్ అంటే, మనం బాగుండాలంటే మన సహవాసాలు సరిగా ఉండాలి, మన బంధాలు సరిగా ఉండాలి, మన జోడులు సరిగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాతావరణం సరిగా ఉండాలి. ఎందుకు సరిగా ఉండాలంటే, మన జీవితాలు సరిగ్గా దేవునిలో ఉండాలంటే మనం చేసే సహవాసాలు కూడా అప్పుడే మనం బాగుంటాం. మన విశ్వాస జీవితం బాగుంటుంది, మన భక్తి జీవితాలు బాగుంటాయి. పౌలు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? దుష్ట సాంగత్యము నీ మంచి నడవడికి నేను చేద్దా తెలుసా? పాడు చేయాలి. అంటే మన సహవాసం మొదలు ఏం చేద్దే చెప్పండి. అప్పుడు మన సహవాసాన్ని ఏం చేయాలి? మనం చాలా జాగ్రత్తగా చూసుకుని సెలక్షన్ చేసుకోవాలి. ఈడేం క్యారెక్టర్ ఏంటి? వీడికి దేవుడు అంటే భయం ఉందా లేదా? వీడు దేవుడు నమ్ముతాడా నమ్మడా? అసలు సరిగా అసలు వీడికి లక్షణాలు ఏంటి? వీడికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా లేవా? వీడు ఎలా ఉంటాడు? అసలే వీడి క్యారెక్టర్ ఏంటి? వీడి ప్రవర్తన ఏంటి? వీడి విధానం ఏంటి? ఇవన్నీ ఎన్నుకోకపోతే కంపల్సరిగా 6 అవుతారు. ఆడిట్ అవ్వడు, కానీ మనం మాత్రం అటు అవుతాం. ఎందుకు అవుతాం చెప్పండి? అల్లం తాగడం కష్టమా కదా? పందారు తినడం ఈజీ, అవునా? మనం పాడైపోవడం చాలా ఈజీ, కానీ మార్నింగ్ అల్లం తాగండి అవ్వను పని. అలాగే దేవుళ్ళలోకి రావడం వాడు కష్టం, కానీ మనం అటు వెళ్ళిపోవడం మాత్రం చాలా పందారు తిన్నంత ఈజీ. అంటే మనల్ని పాడు చేసేది పెద్ద కష్టమేం కాదు, మన సులువే, కానీ మనల్ని బాగు చేసేది కష్టం. అలాంటప్పుడు మనం కష్టపడి దేవుళ్ళలోకి వచ్చాం, మన జీవితాలు సరిదిద్దుకున్నాం, మన బ్రతుకులు బాగున్నాయి, మన దేవుళ్ళు బాగున్నాం, కానీ మనం పాడైపోయి మన జీవితాలు నాశనం చేసేవి మన చుట్టూ ఉండేవాళ్ళే. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న ప్రాకారాలు ఎలా ఉండాలి? మనల్ని కాపాడేవి ఉండాలి, అవి మనల్ని పాడు చేసేవి ఉండకూడదు. ఇంకేం చెప్తుంది బైబిల్? ఇంకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే చెబుతున్న విషయాలు చూడండి. ఇలాంటి సహవాసాలు చేస్తే, ఇలాంటి వాళ్ళతో సహవాసాలు చేస్తే ఏమవుతుందో బైబిల్ చెప్తుంది చూడండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం చూడండి.
జారులతోనూ సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటే నన్ను ఎవరితో సహవాసం చేయొద్దంట? జారులు అన్నాడు. ఎవరిల్లో? జారులు. ఇలాంటి జారులతో ఏం చేయకు. చూసి టెంప్ట్ అయిపోయే వాళ్ళతో ఏం చేయకు. ఇలాంటి జారులతో ఏం చేయకు, సహవాసం చేయొద్దు. నెక్స్ట్, నా పత్రికలు మీకు రాసింటే అయితే ఈ లోకపు జారులతోనైనను, చెప్తున్నా లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో ఏంటి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే అన్న చూడండి, జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు అలాగ అన్నాడు కదా, సాంగత్యం చేయొద్దు అన్నాడు కదండి, చేయొద్దని అనలేదు కదా, అంటే సహవాసం చేయమని వంకరగా ఆలోచిస్తాం కదా మనం. ఇప్పుడు ఏమన్నాడు పౌలు గారు, ఏం చెప్తున్నాడు ఆయన? లోబులతో అయినా, దోచుకుని వారితో, విగ్రహారాధికులతో అయినా ఎంత మాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో ఉండి ఏం చేయాలి? వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడైతే సహోదరు అనబడిన వాడు ఎవడైనను అన్నాడు. ఆడు సహోదరుడు అంటే నీతో తిరిగేవాడు, నీతో ఉండేవాడు. జాగ్రత్తగా వినండి, నీతో తిరిగేవాడు, నీతో ఉండేవాడు జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిండిబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్నాడు అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, ఆడితో భుజింపకూడదు. నీకు ఎవరితో ఉండొద్దు అన్నాడు? నీతో ఉండేవాడు సరిలేకపోతే, నీతో ఉండేవాడు తిండిపోతే, నీతో ఉండేవాడు తాగుబోతైతే, నీతో ఉండేవాడు దొంగ అయితే, నీతో ఉండేవాడు లోబి అయితే, నీతో ఉండే జారుడుగాడైతే, నీతో ఉండేవాడు వ్యభిచారైతే ఆడితో ఏదై ఉండొద్దు, సాంగత్యం చేయొద్దు. మరి పైన చెప్పింది ఏంటి? రే లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరూ అలాంటి వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో, నువ్వు ఎవడైతే సహోదరుడు అనుకుంటున్నావో వాళ్ళు ఇలాంటి లక్షణాలు ఉంటే, వాడితో ఇలాంటి క్యారెక్టర్ కనబడితే ఆడి దగ్గర నుంచి నువ్వేం చేద్దు? కనీసం ఆ డిన్నర్కి పిలిచినా ఎందులొద్దు. ఎందుకో తెలుసా? ఆ డిన్నర్లో కూడా ఆడిది ఏముంది? కపటం ఉంది. ఆ డిన్నర్ వల్ల కూడా నీకేముంది? ప్రమాదం ఉంది. ఆడి భోజనం పిలిచిన ఏం చేయొద్దు? వెళ్ళొద్దు అన్న. చూడండి, ముఖాముఖిగా చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఇలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయదు, ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయతో నువ్వు పాడైపోతావు. నీ క్యారెక్టర్ మారిపోద్ది, నీ మాట తీరు మారిపోద్ది, నీ చూపు మారిపోద్ది, నీ నడక మారిపోద్ది, నీ విధానం మారిపోద్ది. అన్నీ ఒక్కొక్కటి చేంజ్. ఒకప్పుడు గుండి ఇలా పెడతాం, ఇప్పుడు ఎలా పెడతాం? ఇక్కడ పెడతాం. ఒకప్పుడు కాలర్ ఇలా ఉండేది, ఇప్పుడు ఎలా ఆడుతున్నారు తెలుసా? దీన్ని ఇలా లేపేస్తున్నారండి కాలర్. ఎందుకు తీయించేసుకునే దానికి? అంటే ఎలా పడితే రోజు చదువుకున్న వాళ్ళలాగా లేదు, ఎలా తెలుసా? బెకార్ వాళ్ళలాగా రోడ్లను తిరిగే కాగితాలు ఎరుకునే వాళ్ళలాగా ఉన్నారు. ఎవరో చదువుకునే వాళ్ళే. ఒకప్పుడు చదువుకునే వాళ్ళు చూస్తే ఎలా ఉండేవారు తెలుసా? వాళ్ళని చూస్తే డిగ్రీలు చదివిన వాళ్ళలాగా ఉంటారు. చక్కగా వాళ్ళని చూడగానే వీళ్ళు బాగా చదువుకున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు తెలుసాగా? దేవుళ్ళో ఉండేవాడు, విశ్వాసంలో ఉండేవాడు, దేవుడి భయభక్తులు కలిగిన ఆడి చదవకపోయినాడు ఎలా కనపడుతుంది తెలుసా? పెద్ద చదువుకున్న వాళ్ళ కనపడదు. మరి చదువుకున్నవాడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు కాగితాలు ఎరుకునే వాళ్ళ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆడేసే ప్యాంట్లు ఎలా ఉంటాయి? చిరిగిపోయిన ప్యాంట్లు, సరైన ప్యాంట్లు కూడా కొనుక్కోలేకపోతున్నాడు. అంటే ఆడి క్యారెక్టర్ ఇది ఎలా వచ్చింది? మైండ్ సెట్ మన చుట్టూ ఉండే వాతావరణం. ఈ మాట తీరు ఎలా వచ్చింది? మన చుట్టూ ఉండే స్నేహాలు. మన మాట తీరు, మన కట్టింగ్ ఎందుకు మారిపోయింది? చుట్టూ ఉండే వాతావరణం. అంటే మనలో మార్పు కలుగుతుందంటే, మనలో కొన్ని అవతవకాలు కనబడుతున్నాయంటే మన చుట్టూ ఉన్న వాతావరణం మనల్ని ఏం చేస్తుంది? మోటివేషన్ చేస్తుంది. అలాంటి మోటివేషన్ చేస్తున్నప్పుడు మనం ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో తెలుసుకోకపోతే మనం ఏమవుతాం? పాడవుతాం. మన జీవితాలు ఏమవుతాయో తెలుసా? పతనం అవుతాయి. అందుకే చెబుతున్నాడు, ఇలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దు, ఇలాంటి వాళ్ళతో నువ్వు జీవితాన్ని గడపొద్దు, ఇలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం అని చెప్పొద్దు. వాళ్ళతో ఏం చేయ తెలుసా? దూరంగా ఉండు. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సహవాసం కలిగి ఉండు. ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికి అర్థం అవడానికి. లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు మీరు గమనించారో లేదో, ఆయన ఎక్కడున్నాడో తెలుసా? ఊరి గవిని బయట కూర్చుంటాడు ప్రేమైన వారు. ఎందుకు? ఆయనకి స్నేహితులు లేరు. ఎందుకంటే సరైన స్నేహితుడు సమాజంలో లేడు. ఎలా ఉన్నాడు తెలుసా? ఒంటరి జీవితం కలిగి ఉన్నాడు ప్రేమ. మీరు భక్తుల జీవితాలు చూడండి. అంతెందుకు దావీదు గారు ఉన్నారు. దావీదు స్నేహితుడు ఎవరో? యోనాతాను. ఎలాంటివాడు తెలుసా? నీలాంటివాడు నాలాంటివాడు కాదు. సొంత తండ్రి చంపేస్తానని సౌలు తిరుగుతూ ఉంటే యోనాతానే కాపాడిన క్యారెక్టర్. అదండి స్నేహం అంటే, ఎంచుకోవడం అంటే.
ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వాడు ఎవరో? యోనాతాను. అది స్నేహం అంటే, అది బాండింగ్ అంటే. అలాంటి స్నేహాలు కలిగి ఉండాలి, అలాంటి బంధాలు కలిగి ఉండాలి. మనం ఎన్నుకునే బంధం సరే లేకపోతే మనం ఏమవుతాం? సొలొమోను గారు పాడైపోవడానికి కారణం ఏంటి? సొలొమోను గారు గొప్ప జీవితాన్ని నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే సొలొమోను గారు ఎన్నుకున్న బంధాలు సరైనవి కాదు. ఆ బంధాలు ఆయన జీవితాల్లో ఏం చేస్తున్నాయి చెప్పండి? చెడిపేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. అంటే మనం ఎన్నుకునే బంధాలు చూసుకోవాలి. మనం స్నేహించే స్నేహాలు కూడా ఏం చేయాలి? చూసుకోవాలి. ఎదవలతో సహవాసం అసలే మంచిది కాదు. ఎందుకో తెలుసా? మనకున్న మంచితనం ఏదో కోతంత ఉంటుంది కదా, అది కూడా మనల్ని ఏం చేద్దాం తెలుసా? పాడు చేద్దాం. ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ నేను వెనక్కి తిరిగి చూడండి, ఎందుకు ఇలా అయిపోయిందంటే ఎదవలు ఉంటారు మనకు కూడా. ఎందుకు ఇలా అయిపోయామంటే, ఎందుకు మన అడుగు పెట్టే వెనక తిరిగి ఒక్కసారి ఆలోచించుకుంటే మన వెనకాల ఎవరు కనబడతారు తెలుసా? ఒక రోజు వాడి చేసిన అలవాటే కదా అనిపిస్తుంది. ఆ రోజు ప్రభువుని చెప్తున్నా మనం వింటామా? నేను ఎందుకు ఇలా అయిపోయానంటే ఏంటి అని అడుగు. ఒకసారి అడిగితే రీజన్ వెనకాల కనబడదు. ఎవరో పలానా వ్యక్తి, పలానా ఫ్రెండ్ నన్ను ఇలా చేశాడు అని అనుకోమా? మనకుండే దరిద్రమైన ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? ఆడే తెచ్చేస్తాడు అన్నీ. రారా కూర్చోరా, తాగేద్దాం, తినేద్దాం, మేసేద్దాం అంటాడు. ఆడికి జాయిగా అలవాటు పెంచిన తర్వాత ఇంకా ఎందుకు వీడికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎవడికి ఎక్కేస్తాడు? ఈడు ఆడికి ఎక్కేస్తాడు. నేను అడుగుతున్నాను జాగ్రత్తగా, మీ స్నేహితులు ఎవరైనా ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీరు మాట్లాడితే పరిగెట్టుకుంటూ వెళ్తారు కదా, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ చర్చకి తీసుకెళ్ళండి. మీరు వెళ్తున్నారు వాళ్ళు కేకేసినప్పుడు, మీరు తిరుగుతున్నారు కదా వెళ్తున్నప్పుడు, మీ బంధువులు కేకేసినప్పుడు వెళ్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి రమ్మని చెప్పండి. మీరు ఎందుకు కేకారు? కేకేసారు ఎప్పుడన్నా? మీ స్నేహితులను ఎప్పుడన్నా రమ్మన్నారా? రమ్మలే. మంచి లైఫ్ కదా, మంచి దేవుని మాటలు కదా, ఎందుకు వినిపించారు మీరు? మీరు వాళ్ళు కేకేస్తే మీరు పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. మరి మీరు ఎందుకు కేకారు వాళ్ళని? వాళ్ళు ఎందుకు ఇక్కడికి రారు? మీకు కేకేస్తే రారు. ఎందుకో తెలుసా? అది అవిశ్వాసి. రమ్మనని చెప్పండి. ఇక్కడికి వస్తారా? రారు. అప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఓ వాళ్ళు వేరు, నేను వేరు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నాడు, లోకం వేరు, మీరు వేరు. లోకాన్ని మీకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ లోకస్తులు లోకంగా ఉంటారు, మరి మీరెవరో? మీరు నా సంబంధులు, నాలానే ఉంటారు. వాళ్ళకి మీకు సాంగత్యము లేదు. చూడండి, అపోస్తులు కానీ వాళ్ళ సహవాసాలు గొప్పవి, వాళ్ళ పరిచర్లు గొప్ప. ఎందుకో తెలుసా? నీలాంటి నాలాంటి చెప్పండి సన్నాసులు సహవాసాలు వాళ్ళకే లేవు. ఎవరితో చేసేవారంటే పరిచర్య చేసేవారితో, నమ్మకమైన వారితో, దేవునిలో నిలకడగా ఉండేవారితో సహవాసం చేసేవారు. చేయకపోతే ఏమైపోతాం అని అంటే బైబిల్ చెప్తుంది చూడండి, 6వ అధ్యాయం 9వ వచనం. అదే మొదటి కోరింది 6వ అధ్యాయం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా? మోసపోకడి, జారులైన, విగ్రహార్థికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారిని, పురుష సంయోగులైన, దొంగలైన, లోపులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకున్న వారిని దేవుని రాజ్యానికి వారసులు కాని మీలో కొందరట్టి వారు ఇంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరిచిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎవరు వెళ్ళరంట? ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వారు ఎక్కడికి వెళ్ళరు? ఇప్పుడు చెప్పండి, మీరు వాళ్ళతో సహవాసం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాం? మన పరలోక రాజ్యానికి. ఒక దొంగ వెళ్ళడం, ఒక వ్యభిచారి వెళ్ళడం, ఒక ఆడంగితనంగా వెళ్ళడం, ఇక చూసుకుంటే ఇలాగా లోకంలో ఒక దోసకుడు వెళ్ళడం, ఒక దోచుకునేవాడు వెళ్ళడం. మరి వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా ఏమవ్వం? వెళ్ళాం. ఏమైపోతాం? పాడైపోతాం. అంటే మనం చేసుకునే సహవాసం బాగుండాలి, మనం చేసే ఫ్రెండ్షిప్ బాగుండాలి, మన బంధాలు బాగుండాలి. ఎందుకు బాగుండాలి అంటే మన పరలోకానికి వెళ్ళాలంటే చెప్పండి, మనల్ని పాడు చేసే సహవాసం మన దగ్గర ఉండడానికి. కేర్ తీసుకోవాలంటే కేర్ తీసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకోవాలంటే అవును మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకంటే పెద్దవారైనా సరే వాళ్ళ దేవుళ్ళో ఉంటే వాళ్ళతో సహవాసం చేయి. మనతో విశ్వాసం కలిగిన వారంటే, మనకంటే చిన్నవారైతే వాళ్ళతో సహవాసం చేయి. ఎందుకు? వాళ్ళు మనం ఒకటే విశ్వాసం కలిగిన వారు, వాళ్ళు మనం ఒకే త్రోవలోకి వెళుతున్న వారు. అలా ఉన్నాం కాబట్టి మనం ఏమవుతాం? బలపడతాం.
అప్పుడు మన జీవితాలు ఏమవుతాయి? బాగుంటాయి. అంతేగా మన సహవాసాలు సరి లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం తెలుసా? దేవుని రాజ్యానికి మనకేం లేదు తెలుసా? చూడలేదు. అది ఎలా పోతుంది? సహవాసాలతో పోతుంది. ఎందుకు పోతుంది? దుష్ట సాంగత్యం మనల్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆ పాడు చేసింది మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? దేవుని రాజ్యానికి వెళ్లకుండా చేస్తుంది. అందుకే ఆయన మాట్లాడుతున్న మాటల్లో కొన్ని విషయాలు త్వరగా చూసి ముగించుకుందాం. చూడండి, మనకు టైం అవుతుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, అందరూ బైబిల్ తీసి చూడగలిగితే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు ఏమవుతారంట? కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు అన్నాడు. చూడండి, అంటే దేవోక్తి లేని ఎడల ఏముండరంట? ఒక సరైన విధానం ఉండదు. అంటే వాక్యం ఉంటేనే సరైన కట్టడ ఉంటుంది. అసలు వాక్యమే లేకపోతే ఒక కట్టుబాటు అనేది అంటే మనిషి ఒక కట్టుబాటులో ఉండాలన్నా, ఒక కడిదిట్టమైన జీవితం కలిగి ఉండాలన్నా మనిషికి ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యం మనిషికి లేకపోతే సరిగ్గా నడవడికాడికి ఉండదు. మరి ఉండకపోతే ఏమవుతుంది? మరి ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలంటే ఇదిగో బైబిల్ చెప్తుంది. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చెప్తున్నాడు, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. అంటే జ్ఞానులతో సహవాసం చేస్తే ఏమవుతావు? మరి సన్నాసులతో సహవాసం చేస్తే సన్నాసు అవుతాం. అంటే మన జ్ఞానవంతులు అవ్వాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? జ్ఞానులతో ఉంటే మనకేమవుతుంది? జ్ఞానం పెరుగుతుంది. మనం ఏం మాట్లాడాలో మనకు తెలుస్తుంది, మనం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలాంటి మాట తీరు మాట్లాడాలో, ఎవరిని ఎలా గౌరవించాలో, ఎలా ఉండాలో, దేవుని దగ్గర ఎలా ఉండాలో, మనుషుల దగ్గర ఎలా ఉండాలో మనకు అర్థం అవుతుంది. మరి ఎదవలతో సహవాసం చేస్తే పెద్ద ఉండదు, చిన్న ఉండదు. సరైన గౌరవం ఉందా సమాజంలో? మీరు చూడండి, ఒక్కొక్కడు ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడు. సరిగ్గా ఒక్కడికి భయము భక్తులు ఉన్నాయా సమాజంలో? నిజంగా అనకూడదు కానండి, తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. ఇంతవరకు సైకిల్ ఉన్నప్పుడు పేడమండి ఏదో బళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. అసలు పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తలేదు కానీ రయ్యమని తిరుగుతున్నారు. ప్రేమైన వాళ్ళ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఆడు ఎంత యవనస్తుడైన, ఎంత బలవంతుడైన పాపం పండితే ముసలి వయసు అవసరంలా ఎగేసుకుంటూ తీసుకుపోతాడు. బైబిల్లో రాయబడుతుంది, మీరు చదివేరో లేదో, 7:17 అనుకోండి, మీరు చదువుకోండి. నీ కాలానికి నువ్వు ముందు ఎలా పోవచ్చున్నావో తెలుసా? అధికముగా దుర్మార్గపు పనులు చేయటం వలన అన్నాడండి. సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోవడానికి కారణం ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణం పూర్తిగా భస్మం అయిపోవడానికి కారణం ఏంటి? పాపం పండింది. అంటే పాపం పండితే ఏమొచ్చేది? అది వయసు లిమిట్ లేదు. నేను ముసలి వయసు వచ్చే చేస్తానంటే కుదరదు. పాపానికి ఏమొచ్చేసింది? ముసలి వయసు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఉండడానికి అయ్యా, అది పురుషులైనా స్త్రీ అయినా. అందుకన్నాడు, మీ సహవాసాలు బాగుండాలి. ఎవరితో సహవాసం ఉండాలి? జ్ఞానులతో సహవాసం ఉండాలి. జ్ఞానులతో సహవాసం ఉంటే ఏం కలిగిద్ది? జ్ఞానం కలుగుతుంది. నువ్వు దేవుని బిడ్డలతో సహవాసం చేయి, దైవత్వంలో ఎలా ఉండాలో అర్థమవుతుంది, దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది, దేవుని క్రియలు అంటే అర్థమవుతాయి, దేవుడు ఇంకా ఎదగడం ఏంటో అర్థమవుతుంది, దేవుని పనులు ఎలా ఉండాలో అర్థమవుతుంది, దేవుని పరిచర్య ఏంటో అర్థమవుతుంది, వాక్యం ఏంటో అర్థమవుతుంది. కానీ రోడ్లంటే తిరిగితో తిరిగితే దేవుడు అర్థమవుతాడా? మనం ఇష్టానుసారంగా తిరిగితే దేవుడు అర్థమవుతాడా? మనకు నచ్చినట్టుగా తిరిగితే దేవుడు అర్థమవుతాడా? మన బ్రతుకులు ఎందుకు పాడైపోతాయి, మన జీవితాలు ఎందుకు నాశనం అవుతాయంటే చూడండి, మీరు చదవండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కాలేజీకి వెళ్ళే కుర్రాలు చూడండి, నీ సహవాసం ఏంటంటే సరిగ్గా చదివి వాడితో సహవాసాలు ఉంటాయి. వీళ్ళకి ఫెయిల్ అయిపోయిన వాళ్ళతో, సరిగ్గా చదవని వాళ్ళతో, రోడ్లని తిరిగే వాళ్ళతో, పార్టీలని, బీచ్లని, అక్కడ కానీ ఇక్కడ కానీ తెల్లారుగా తిరిగే ఎదవాళ్ళతో తిరుగుతారు. కానీ సరిగ్గా చదివేవాడు ఒంటరిగానే ఉంటాడు. మీరు గమనించండి, ఆ ర్యాంక్ కొట్టేవాడికి స్నేహితులు ఉండరు. మా ఉంటే ఒకటో రెండో ఉంటారు. కానీ వీళ్ళకి ఎంతమంటారు? మందలుగా ఉంటారు. చూడండి, చదివి వాళ్ళతో సహవాసాలు ఉండవు. మళ్ళీ ఉంటారా? ఆడిని ఎక్కడో ఆడిని ఎలా బేకారోళ్ళు చూస్తారా, కానీ ఆడే గొప్పడు.
కానీ మన సహవాసాలు ఎన్నుకోవడం, అది లోకపరిత్యాలైనా సరే, దేవుని రీత్యా అయినా సరే, మనం ఎన్నుకునే సహవాసాలు ఎలా ఉండాలో తెలుసా? బాగుండాలి. ఆ సహవాసాలు బాగోకపోతే పాడైపోతాం. ఎగ్జాంపుల్ నా జీవితంలో చెప్తున్నాను. నా జీవితంలోనే నాతో స్నేహితుడు ఉండేవాడు, నాతో చాలామంది 3-4 ఉండేవాళ్ళు. నేను అంటే మీకు చెప్తాను, సహవాసం పాడు చేద్దంటే అవును పాడు చేద్ది. ఆడికి ఒక అలవాటు ఉంది, ఏంటో తెలుసా? సిగరెట్లు కాల్చి అలవాటు ఉంది మాలో 2 స్నేహితులకి. వాళ్ళు ఏం చేస్తారు, ఓ రోజు మేమందరం గేదెలు కాయడానికి వెళ్ళాం, ఎక్కడికో మూలకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వీళ్ళు సిగరెట్లు తెచ్చారు. సిగరెట్ తెచ్చి ఏం చేశారు, వాళ్ళ కాల్చడం మానేసి మాకు కూడా ఇచ్చాడు. బాగు చేశాడా పాడు చేశాడా? అలాంటి వాళ్ళకి మనం ఏమై ఉండాలి చెప్పండి? దూరంగా ఉండాలి. దూరంగా లేకపోతే పాడైపోతాం. మనం అంటే వాళ్ళతోనే మనం బాగా టైప్ అవుతే, వాళ్ళతోనే మనం తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎలాగున్నారు ఇప్పటికి నేను అలాగే ఉండు. అంటే మన సహవాసాలు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పాడవుతాం. అందుకే ఇప్పుడు జ్ఞానులతో సహవాసం చేయవాడు ఏమవుతాడు? జ్ఞానం. మరి మూర్ఖులతో సహవాసం చేసేవాడు పూర్తిగా ఏమైపోతాడు తెలుసా? చెడిపోతాడు. ఎవరితో సహవాసం చేయకూడదు? మూర్ఖులతో ప్రేమ. ఆ మూర్ఖుడు ఎలా ఉంటుంది తెలుసా? చెప్పేవాళ్ళరు మీ అమ్మకు రా అంటాడు. వెళ్ళపోతే ఏంటరా అంటాడంట. ఆడెవడాడు? మూర్ఖుడు. మరి ఆడితో మనం తిరిగితే, లేకపోతే ఆళ్ళతో మనం గంతులేస్తే చెప్పండి ఏమవుతాం? మనం చెడిపోతాం. మంచి జీవితం కలిగిన వారు మనం, మంచి మనసు కలిగిన మన జీవితాలకి, ఒక మంచి విశ్వాసం కలిగిన మన జీవితాలకి చెప్పండి ఇలాంటి వాళ్ళు మన జీవితంలోకి వచ్చి మనల్ని ఏం చేస్తారో తెలుసా? అలా ఆహ్వానించింది ఎవరు తెలుసా? మనమే. ఎందుకో తెలుసా? మనల్ని పాడు చేసేవి ఎక్కడో ఉండో తెలుసా? మన చుట్టూనే ఉంటాయి. అది మనం ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటాయి. నువ్వు మాట్లాడే వ్యక్తి ఎలాంటోడో గమనించండి. నువ్వు మాట్లాడుతున్న మనిషి ఆడు ఎలాంటి ప్రవర్తన కలిగాడు గమనించండి. నీ సహవాసం కరెక్టో కాదో పరీక్షించండి. అది కరెక్ట్ అయినది కానిది అయితే ఏం చేయాలి? కట్ చేయాలి. కట్ చేయకపోతే దేవుడు నిన్ను కట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? పాడైపోతాయి. ఇలాంటి మూర్ఖులతో సహవాసం చేసిన వారు అందరూ ఏమైపోయారు తెలుసా? చెడిపోయారు. ఏమైపోయారు తెలుసా? పూర్తిగా పాడైపోయారు. ఏమైపోయారు తెలుసా? నాశనం అయిపోయారు. ఏమైపోయారు తెలుసా? ఆస్తులు సైతం ఏమైపోయారు తెలుసా? నాశనం చేసుకున్నారు. నాశనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి వీళ్ళందరంటే చెప్పండి తెలుసా? ఎక్కడి నుంచో తెలుసా? దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయిన వాళ్ళు, దేవునికి బాగా దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి లోబడిన వారిగా అయిపోయిన ఉన్నారు. ఎందరో జీవితాలు పతనం అయిపోయినట్టుగా మనకు కనబడతాయి. అందుకే మనం ఎన్నుకునే సహవాసాలు ఏం చేయాలి తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్త లేకపోతే మన జీవితాలు ఏమవుతాయో తెలుసా? నాశనం అవుతాయి. అందుకే బైబిల్ చెబుతుంది మనం ఎన్నుకునే సహవాసం ఎవరై ఉండాలి? జ్ఞానవంతులై ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం ఎట్టి పరిస్థితుల్లో చెడిపోవాలి. మనం పాడైపోవడానికి ఎవరు రీజను అంటే ఎవరు తెలుసా? మనం ఎన్నుకునే సహవాసం, మనం ఎన్నుకునే బంధాలు, మనం తిరిగే సహవాసాలు మనల్ని ఏం చేస్తే తెలుసా? పూర్తిగా మనల్ని నాశనం చేస్తాయి. అలాంటప్పుడు మన సహవాసాలు ఏ రకంగా ఉండాలి? ఎవడబడితో వాళ్ళ సహవాసం మనం చేయకూడదు. ఎలాంటి బడితో అలాంటి వారితో మన సహవాసం చేయకూడదు. మన సహవాసం కూడా ఎలా ఉండాలి తెలుసా? అది విశ్వాసంతో కూడిన సహవాసం ఉండాలి. అది నమ్మకంతో కూడిన సహవాసం ఉండాలి. అది ఎవరబడితే వారితో సహవాసం చేసే విధానంగా మన జీవితాలు ఉండకూడదు. అందుకనే నేను చెబుతున్నాను, మన సహవాసాలు మనం గమనించకపోతే, మనం తిరిగే బంధాలతో మనం జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఇంకో విషయం చెప్పండి నేను అందరికీ. మ్యారేజ్లు కూడా ఎలా పడితే అలా మనం ఎన్నుకునే పరిస్థితి బైబిలే చెప్తాడు. ఎక్కడ తెలిసి ఇజ్రాయేల్ అందరికి చెప్తాడు, కానాను దేశం మీరు వెళ్తున్నారు, కానాను దేశం మీరు వెళ్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా? అన్ని జనుల స్త్రీలని పెండ్లు చేసుకోవడానికి వెళ్ళారు. ఎందుకో తెలుసా? వాళ్ళు మీ పిల్లల్ని మార్చేస్తారు. మీరు ఎన్నుకునే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఎన్నుకునే విధానం జాగ్రత్తగా ఉండాలి తెలుసా? వాళ్ళ నడవడికలు మంచివి కాదు. చాలామంది అంటారు, నేను మార్చేస్తానంటే తాగుబోతాను, నేను తిప్పేస్తానంటే. నువ్వు తిప్పేస్తావా తాగుబోతుండే? లేదండి అంటే నేను మార్చేస్తానంటే నువ్వు మార్చేస్తావా? అందుకే దేవుడు ఏంటంటే ఎన్నుకునే విధానం చాలా జాగ్రత్తగా
లేకపోతే మన లైఫ్ ఏమవుతుందో తెలుసా? పాడైపోతుంది. మన బ్రతుకులు ఏమైపోతాయి తెలుసా? నాశనం అయిపోతాయి. ఎందుకు నాశనం అయిపోతాయి? మనం ఎన్నుకునే విధానం సరిలేదు, మనం చూసుకునే విధానం ఏం లేదు తెలుసా? సరిలేదు. అలా సరిలేదు కాబట్టి మన జీవితాలు ఏమవుతుందో తెలుసా? పతనం అవుతున్నాయి. అందుకే ఆ రోజు వాళ్ళకి చెప్తున్న మాట చూడండి, మీరు ఎన్నుకునే బంధాలు ఎలా ఉండాలో, మీరు ఎన్నుకునే విధానాలు ఎలా ఉండాలో ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం మీ దేవుడైన యెహోవా నీవు వారిని హతము చేయవలను, వారు నిర్మూలం చేయవలను. వారితో ఏం చేయకూడదంట? సంబంధం చేసుకోనకూడదు. వారిని ఏం చేయకూడదంట? కరుణింపకూడదు. నువ్వు వారితో ఏమందకూడదంట? వియ్యమందకూడదు. వారి కుమారుణ్ణి నీ కుమార్తెకి ఏం చేయకూడదు? ఇయ్యకూడదు. నీ కుమారుని వాని కుమార్తెకి ఏం చేయకూడదంట? పుచ్చుకొనకూడదు. ఎవరు చెప్తున్నాడు ఈ విషయాల్ని? ఇజ్రాయేల్కి. ఏం చెప్తున్నాడు తెలుసా? అక్కడ పెర్జీలు ఉన్నారు, హివీలు ఉన్నారు, మొయాబీయులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు తెలుసా? నువ్వు ఎన్నుకునే పిల్లల్ని వాళ్ళకిస్తావేమో, ఎట్టి పరిస్థితుల వాళ్ళకి ఇవ్వకు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒకవేళ మీ పిల్లల్ని మార్చి ఏం చేస్తారు? దేవుణ్ణి మళ్ళిస్తారు. మళ్ళిస్తే ఏమవుద్ది? నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే ఏమవుతుంది? మిమ్మల్ని త్వరగా ఎందుకు నశింపు చేస్తున్నాడు? పాడే. అంటే మనం ఎన్నుకునే వివాహ బంధాల పడి ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా. స్నేహాలే కాదు, చెప్పండి, బంధాలు కూడా. ఇదే విషయం 34వ అధ్యాయం నిర్గమకాండం 16వ వచనం చూడాలి. నిర్గమకాండం నిర్గమకాండం 34వ అధ్యాయం 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకు ఏలైనగా ప్రతి తొలిచూలు పిల్లను దాని పశువులలో తొలిచూలుదైనను అది నాదగును అన్నాడు. ఇక్కడ ఏం చెప్తాడండి? మరలా మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒకడు ఎందుకు నేను చెప్పేది వాళ్ళు పాటించాలంటే వాళ్ళు కూడా మన పిల్లలై ఉండాలి. మన పిల్లలంటే మళ్ళీ మీరు ఇలాగ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవి కాదు, దేవునిలో ఉండే పిల్లలు. దేవుని ఉద్దేశం అంటే అనుకుంటున్నారు అంటే వాళ్ళ వేరు వీళ్ళ వేరని కాదు, వాళ్ళ మనుషులే వీళ్ళ మనుషులే, కానీ వాళ్ళు దేంట్లో లేరు? దైవత్వంలో లేరు. దైవత్వం లేని వాళ్ళకి ఇస్తే ఏమవుతారు మన పిల్లలు? వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. వాళ్ళ జీవితాలు పాడవకుండా అంటే నువ్వు ఎవరికి ఇవ్వాలి? ఇదిగో ఇలాంటి నియమ నిబంధనలు పాటించే పిల్లలకి నీ పిల్లలు. మీరైనా గమనించండి, మన పిల్లలు దేవుళ్ళు బతికేవాడికి ఇచ్చారనుకో మన కళ్ళు మూసుకుని తొంగవచ్చు. అదే లేనోడికి ఇస్తే, దేవునిలో లేని డబ్బు ఉన్నోడు కాదు, డబ్బు లేనోడి గురించి కొన్ని మాట్లాడతలేదు, దేవునిలో బ్రతకనోడికి ఇస్తే మన పిల్లల గురించి మనం ఏడవాలి. ఎందుకు తెలుసా? ఆడు తాగుతాడు, తిరుగుతాడు, దొల్లుతాడు, ఆడి ఇష్టానుసారంగా బతుకుతాడు. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తాం? మనం చూసి అయినా మనం ఏం చేస్తాం తెలుసండి? పొలాలు ఉన్నాయండి, బిల్డింగులు ఉన్నాయండి, ఇన్ని బాగున్నాయండి, ఏంటి అన్నుంటే బతకరు. అన్నుంటే సరైన బంధం లేకపోతే, సరైన సహవాసం లేకపోతే, సరైన విధులతో మనిషి జీవితాలకు మనశ్శాంతి ఎక్కడ దొరకదు. డబ్బుంటే ఆనందం వస్తుందని తప్పు, ఎకరాలు ఉంటే సంతోషాలు ఉంటాయన్న తప్పు. అది భార్య భర్తలైనా, స్నేహబంధాలైన ఎవరైనా మంచి క్యారెక్టర్ లేకపోతే, మంచి ప్రవర్తన లేకపోతే చెప్పండి, కుటుంబంలో మనశ్శాంతులు ఉంటాయా? డబ్బు ఉంటే అన్నీ వస్తానికి రాదు. డబ్బు ఉంటే అన్నీ, ఒక 50,000 ఫోన్ కొంటావేమో, 1,00,000 రూపాయలు ఏసీ కొంటావేమో, 10 లక్షల కారు వస్తుందేమో, నీ మనసులోకి మాత్రం ఏం రాదు. మనశ్శాంతి అనేది అది రావాలంటే తెలుసా? నీ పార్ట్నరు చెప్పండి మంచి జ్ఞానవంతుడై ఉండాలి. నీ లైఫ్ పార్ట్నర్ ఏమై ఉండాలి తెలుసా?
దేవుళ్ళు బతికినోడై ఉండాలి, విశ్వాస అయి ఉండాలి, మంచి నమ్మకం కలిగిన వాడై ఉండాలి, పరిచర్యలో బలమైన సాధనమై ఉండాలి. అప్పుడే నీ పార్ట్నర్ ద్వారా నీకేం కలిగిద్ది చెప్పండి? ఒక ఆనందం అనేది. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు ఎన్నుకునే బంధాలు బాగుండాలి, మీరు ఎన్నుకునే సహవాసాలు బాగుండాలి, మీరు ఎన్నుకునే జోడీలు బాగుండాలి. ఏమాత్రం తేడా వచ్చిందో చెప్పండి, దెబ్బతింటాం. ఏంటంటే మనం ఇచ్చే బంధం, మనం ఇచ్చుకునే బంధం మనల్ని ఏం చేయకూడదు? దేవునికి దూరం. మనం చేసే సహవాసం మనల్ని ఏం చేయకూడదు? దేవునికి దూరం చేయకూడదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా అంటే, ఇది ఇలాంటి బంధాలకు మీరు ఏమవ్వాలి? దూరం ఉండాలి. ఇలాంటి సహవాసాలకు ఏమై ఉండాలి? మీరు చాలా దూరంగా ఉండాలి. ఇలాంటి మనుషులకు ఏమై ఉండాలి? మీరు చాలా దూరంగా ఉండాలి. లేకపోతే ఏమవుతాయి తెలుసా? మీ జీవితాలన్నీ పాడైపోతాయి, మీ బ్రతుకులన్నీ నాశనం అవుతాయి. అవి నాశనం అవ్వకుండా ఉండాలంటే ఏం చెప్పండి? మన సహవాసాలు అనేవి బాగుంటాయి, మన బంధాలు అనేవి బాగుంటాయి. అంటే మూర్ఖులతో ఏం చేయకూడదు? సహవాసం చేయకండి. ఎందుకు అయిపోతాం? మనం చెడిపోతాం. అందుకే ఈ లోకలతోనండి భయపడి ఈ లోకంతో స్నేహం, దేవునితో భయం. అందుకే మన సహవాసం ఏముండాలి తెలుసా? అది దేవుని పిల్లలై ఉండాలి. అది విశ్వాసంలో కలిగిన వారు ఏంటి? మనం కూడా ఎలా ఉంటుందో తెలుసా? విశ్వాసంతో. మనకి అసలు అవతలోడికి విశ్వాసం లేకపోతే మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? మన జీవితాలు పాడవుతాయి, మన బ్రతుకులు పాడవుతాయి. నా లైఫ్లో ఎన్నో అనుభవించాను, చెబుతున్నాను. మనం చేసే బంధాలు, మనం చేసే పరిచయాలు, మనం చేసుకున్న సహవాసాలు సరిలేకపోతే నిజంగా పాడవుతాం. అంటే నిజంగా పాడవుతాం. ఎవరన్నా నేను సిమెంట్ పని చేతకి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ ఉండే వాతావరణం ఏంటి తెలుసా? చిన్న చిన్న ఈ ఏజ్లో కూడా తాకి పనికి వచ్చేవారు. వాళ్ళు ఎలా అనుకున్న సిగరెట్లు కాల్చేవారు. ఆటోమేటిక్గా నాకు కూడా అలవాటు. ఎవరికి తెలియదు, మా అమ్మ కూడా తెలియదు. మరి ఎలా వచ్చాము అక్కడి నుంచి? మరలా నెల ఉన్నాం అక్కడ. నెలలోనే మన జీవితం ఏమైంది? ఎందుకు చేంజ్ అయింది? మన చుట్టూ ఉన్న వాతావరణం సరైనది కాదు. అంటే ఆ వాతావరణం సరి లేకపోతే మనం పాడైపోతామా అంటే చెప్పండి, ఏమవుతాం? పాడవుతాం. మరి నేను కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు నన్ను? ఒకే ఒక వ్యక్తి, దేవుడు. చెబుతాడు, వింటే బాగుపడతాం, వినకపోతే. బైబిల్ అనేది నేను ఎప్పుడు చెప్తాను, లోపం మనలో ఉంటే ఇది నాకే అనిపిస్తుంది. అలాగ అనిపించినప్పుడు అది లోపం అనుకోవాలి, ఇది నా గురించి అని అనుకుంటే మనం ఏమీ చేయాలి. ఎందుకు తెలుసా? మనం సరిదిద్దుకుంటే మన బ్రతుకులు బాగుంటాయి. కోపంతో దేవుని మీద మనం దూరం అయితే చెప్పండి, మన జీవితాలు మరింతగా. డాక్టర్ మీద కలిగిన ట్యాబ్లెట్ వేసుకుంటే ఎవరు పోతాం? ఆయన ఉన్న రోగం, నీకు వేడిసి రోగం ఉందంటే చెబితే నాకు వేడిసి ఉందంటే ఆయన మీద కోపం ఉంటామా? నర్సు ఇదిగో నీకు వేడిసి వ్యాధి ఉందని చెప్పింది అని నర్సు మీదకి వెళ్ళిపోయి మనం గొడవాడతామా? ఏం చేయాలి? డాక్టర్ గారు సొల్యూషన్ ఏంటో చెప్పండి అనాలి. నాకు ఇలా షుగర్ వచ్చిందంటే నాకు ఎందుకు షుగర్ వస్తుందని దెబ్బలాడితే ఊరుకుంటాడు ఆయన? ఓహో షుగర్ ఉందా సార్, నేను తగ్గాలంటే ఏం చేయాలి? చెబుతాడు కొన్ని. నువ్వు తినే అలవాట్లు మానుకోవాలి, నువ్వు తాగే అలవాట్లు కొన్ని మానుకోవాలి, నీ తిండి టైం టేబుల్ మారాలి. మార్చుకుంటే ఏమవుతుంది? షుగర్స్ లెవెల్. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి రోగాలు మన దగ్గర ఉంటే ఏం చేయాలి? మన సహవాసాలని కట్ చేయి. మన బ్రతుకులు బాగుండాలంటే కట్ చేయాలి. పాడైపోవాలంటే రాసి పెట్టుకోండి. ఈ మెసేజ్ మనం గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లోకి మనం ఈ మాట్లాడకుండా ఇలాంటి సన్నాసులు సహవాసాలు మనం చేస్తే ఒకరోజు ఎలాగో పాడైపోతావు. ఆ పాడైపోయినప్పుడు మనకి ఎలాగో గుర్తొస్తుంది, అప్పుడు మళ్ళీ రిపీట్ చేసుకుంటావు. ఆ రోజు నువ్వు రిపీట్ చేసుకున్నా చెప్పండి, నాశనం అయిపోయిన జీవితం మరలా తిరిగి రాదు. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, మన సహవాసాలు, మన బంధాలు చెప్పండి అవి మనకు తగ్గట్టుగా ఉండాలి. అవి దైవత్వంలో ఉన్న సహవాసాలు కలిగి ఉండాలని మిమ్మల్ని అందరి మనసుతో కోరుకుంటూ ఈ మాటలు మన వెనుకడులో దేవుడు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ దయను బట్టి, మీ కృపను బట్టి వందనాలు తండ్రి. ఎంతవరకు తండ్రి కొన్ని సంగతులు మీరు మాతో మాట్లాడారు ప్రభావ. నాయనా మాటలు విన్న మేమందరం కూడా తండ్రి మీ వాక్యానికి లోబడే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. విత్తిన మాటలు ఏవి కూడా తండ్రి అవి విడిచిపెట్టకుండా ప్రభావ మా బ్రతుకులను, మా సహవాసాలు తండ్రి మార్చుకునే భాగ్యాన్ని మాకు అందరికన్నా దయచేయండి తండ్రి. ప్రభా ఎన్నో లోతైన విషయాలు మాతో మాట్లాడారు ప్రభా. మాట్లాడిన ప్రతి మాట తండ్రి అవి మా బ్రతుకును సరిదిద్దేవిని, సరి చేసుకునే మనసును మాకు అందరికీ దయచేయండి. ఇదిగో నాయన మీ బిడ్డలు వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన వాక్య ప్రకారంగా ప్రభా ఏవైనా లోటుపాట్లు తండ్రి, ఏవైనా అవలక్షణాలు తండ్రి మాలో కనబడి ఉంటే ప్రభా అవి తీసుకుని తండ్రి మంచి సహవాసం కలిగి, మంచి విశ్వాసం కలిగి తండ్రి మేము జీవించే సహవాసాలు మేము ఎన్నుకునే భాగ్యాన్ని మాకు దయచిత్తమైతే మీ కుమారుడా ఆలస్యమైతే
నేను రేపు రాత్రి ప్రభా నేను తాళకోళ జరుగుతున్నటువంటి నాయన శుక్రవారం వర్షిప్ను కూడా తండ్రి మీ నామానికి మహిమార్థంగా చేరడానికి కృప చూపించి నడిపించి బలపరచమని త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తునామమున ప్రార్థించి బ్రతుకులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్ని సహవాసం సన్నిధి చేరుచిన మనందరికీ విత్తబడిన వాక్యమునకు సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.